బండి ఇంకా బండి కట్టి 16 బండ్లు ఎక్కి ఏడు పోతున్నావు కొడుక నువ్వు ఏడపోతావు కొడుక మాడికాయలు నింపబోతాం మాడికాయ ఈ రోజు తెలంగాణ స్టైల్లో మామిడికాయ పచ్చడా సూపర్ గా చేద్దాం, అందరికి తినిపిద్దాం. అందరూ రండి. మార్కెట్ నీళ్ళు లేరు రే పోయి ఈ పండు బండి ఎవరు వేసింది పత్రి మొత్తం ఖరాబ్ అవుతుంది. అరే మనం మామిడికాయ పచ్చడి పెట్టడానికి వచ్చినాం, తినడానికి వచ్చినాం. లేదు లేడీ చేసి బాగా తినడానికి వచ్చి ఇలా మార్కెట్ పచ్చడి పెట్టడానికి వచ్చి నేనైతే తినడానికి వచ్చిండ్రు. మంచిగా పండు పండు అయితే తింటే ఒకటి ఫస్ట్ అందరం కలిసి మామిడికాయ పచ్చడి ఎట్లా కొట్టాలని చెప్పి ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్నాం. మామిడికాయ కొట్టరు అక్కడ ఈ ఎర్రమిరపకాయలు మనకు కోపులకు మంచిగా ఉంటాయని చెప్పేసి తీసుకుందాం మనం ఇప్పుడు. ఇప్పుడు మన కోపం అంతా అయిపోయింది, కొంచెం దూరగా ఇంపుకున్న తర్వాత దింపుకుందాం. మనం చల్లారినాక మన ఒక్కలలో కలిపెట్టుకున్న కారం ఉప్పు దాంట్లో పోసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్. ఎందుకు కలపాలి, నువ్వు కలపరా? గులగుల ఆడుతుంది గులాబ్ జామా మంచిగా కచ్చపిచ్చ వాసన వస్తే మంచిగా ఉంటాయి టేస్ట్. ఇప్పుడు ఇంకా నూనె పోసుకొని లాస్ట్ అన్నం కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది. ఉరిగి పుడతాయా? నాకు డౌట్ పడుతుంది మీద. నాకు ఇంక నాగేష్కి ఏమి వస్తుంది? మామిడికాయలు పచ్చడి ఉరిగి పుడుతుంది అంటే నాకు డౌట్ పడుతుంది. మామిడికాయ చింతకాయ ఊరిలు పుడతాయిరా. పచ్చడి ఒక్కలకు మొత్తం నూనె అంటలా కలుపుకోవాలి. ఒకవేళ నూనె తక్కువైనా కానీ ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ పోసుకోవచ్చు, ఏం కాదు. 3-4 డేస్ తర్వాత మళ్ళీ కలుపుకొని కారం ఉప్పు ఏమన్నా చేసి చూసుకున్న తర్వాత తింటే మస్తు ఉంటుంది. ఇప్పుడు తినద్దా? ఇది తినద్దు, ఇప్పుడు తినచ్చు. నేను అంత ఎత్తుకున్నాక లాస్ట్ కొంచెం ఉంటుంది, అది మస్తు టేస్ట్ ఉంటుంది అసలు. బాపమ్మ నాన్నమ్మలు అందరూ ఉట్టుకొస్తారు. ఇది ఏది ఇది ఊరాలనా? ఇప్పుడు ఇది ఊరాలు ఆయిల్ తక్కువైంది, ఏమన్నా కరెక్ట్ అయిందా? ఆయిల్ తక్కువైంది కానీ ఊరినాక కొంచెం ఇట్లా పైకి వస్తుంది, అప్పుడు చూద్దాం. ఇప్పుడు పోసుకోవద్దా ఆయిల్? మరి ఇప్పుడు ఏదది చాలా తక్కువనే అయింది, చూద్దాం 2 డేస్ తర్వాత చూద్దాం. దోస్తులు పచ్చడి మొత్తం కలుపుడు అయిపోయింది, ఇప్పుడు డబ్బాలు ఎత్తుకుందాం.
తీసుకోపా మీ ఇంటికి తీసుకోపా అన్న ఫ్రెండ్స్ మా మామిడికాయ తొక్కు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. సో మేము కలుపుకున్నది మొత్తం బకెట్ వేసి పెట్టుకున్నాం. ఒక వారం రోజుల తర్వాత చూద్దాం ఎట్లుంటుందో చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మేము పక్కా చెప్తాం, దాని రివ్యూ మొత్తం పక్కా చెప్తాం. సో ఇప్పుడు మేము ఇంట్లోకి వెళ్ళి కొంచెం అన్నం తీసుకొచ్చినాం. ఇప్పుడు దీన్ని కలుపుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది తెలుసా. మీ ఇంట్లో మీ అమ్మమ్మ నానమ్మ గుర్తుకోవాలి ఇప్పుడు మీ అందరికి. గుర్తుకొస్తారా? మాకు నూరు ఆగక ఇప్పుడు అన్నం తెప్పించుకునేంద్రా. ప్రసాంగా ఇది ఒకటి పొప్పుకో పెట్టారు ఇలా. ఒకటి వెళ్ళిపోయి నాకు రమ్మన వెళ్ళిపోయి. అప్పుడు నాకు మామిడికాయ పక్కన లేదు. టేస్ట్ ఎట్లున్నారా? టేస్ట్ మాత్రం వస్తాం రా. ఉప్పు కారం అన్నీ సెట్ అయినాయా? ఎక్సలెంట్. రేపు నుంచి నేను చిట్టి పీకలు స్టార్ట్ చేస్తా. లైక్, షేర్, కామెంట్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్. దోస్తులు మిక్సీ పట్టుకున్న మెంతుల పొడి వేసుకున్నాం.